ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. నిజామాబాద్లో ఓ ఘోరం జరిగింది. కానీ అది ఇప్పుడు నేను ఘోరం అనాలా లేకపోతే పాపం అనాలా అనేది మొత్తం స్టోరీ అంతా విన్న తర్వాత మీరే చెప్పండి. అయితే భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు, అంతా బాగుంది, పెళ్లి చేసుకున్నారు, షికార్లకు వెళ్తారు, ఈయన చాలా హ్యాపీగా చూసుకుని ఇక్కడ అంతా బాగానే ఉంది. సడన్గా సీన్లోకి వాళ్ళ బావ వస్తాడు, అమ్మాయి వాళ్ళ బావ వచ్చి ఈ అమ్మాయితోని అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అనే విషయం భర్తకు తెలిసింది. భర్తకి తెలియడంతో ఈ భర్త ఏం చేసినంటే నిజామాబాద్లో వాళ్ళ ఇంటి ముందటికి వెళ్ళి ఫ్లెక్సీ పట్టుకున్నాడు. నాకు న్యాయం కావాలి, నా భార్య నాకు ఇచ్చెయ్యు, ఇప్పటికైనా వదిలేరా నా భార్యని అంటున్నారు. అక్రమ సంబంధం వరకు కూడా వద్దు. రీసెంట్గా మనం ఏం మాట్లాడుకున్నాం, కొన్ని ఇన్సిడెంట్స్, భార్య మీద అనుమానం వస్తేనే కొంతమంది చంపేస్తా అన్నారు. అలాంటిది భార్య వేరేవారితో అక్రమ సంబంధం పెట్టుకుంది, చాట్లు ఉన్నాయి, వీడియో కాల్కి సంబంధించి కాల్ రికార్డ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉన్నా కూడా ఈయన మాత్రం నాకు ఆమెనే కావాలా, నాకు ఈమెనే కావాలా, ఎందుకంటే నేను ఆమెను ఇష్టపడి పెళ్లి చేసుకున్నా అని చెప్పేసి ఎవరైతే బాగున్నాడో వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని ఇది పంచాయతీ, నాకు న్యాయం కావాలి, నాకు సపోర్ట్ చేయండి. ఒక ఫ్లెక్సీ పట్టుకున్నాడు, కింద భూమి చక్క పెట్టేసుకొని కూర్చొని ఇట్లా ఫ్లెక్సీ పట్టుకొని అందులో ఏమనుంది తెలుసా, నాకు న్యాయం కావాలి, నా భార్య ఒకరితో అక్రమ సంబంధం పెట్టుకుంది, ఇప్పటికైనా నా భార్యను వదిలేయు, అండ్ మహిళా సంఘాలు మీడియా మిత్రులు అందరూ నాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి కూడా అడుగుతున్నాడు. ఎందుకు అంటే భార్యలకు సంబంధించి ఈ సంవత్సరంలో 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఇన్సిడెంట్స్ అయినా చెప్పన్నా. హిమాచల్ ప్రదేశ్ సైడ్ ఒక అమ్మాయి తీసుకువెళ్ళి గుట్టల మీద నుంచి తోసి పడేసింది. ఫస్ట్ డ్రమ్ములో వేసి చంపారు. దాని తర్వాత ఒక ఆమె అయితే ఉడకబెట్టి చంపింది. ఇంకొక ఆమె భర్త ఆమెకి సంబంధించి ప్రియుడికి ఇంకా వాళ్ళకి మధ్యలో వస్తున్నారని చెప్పి ఈ 15-20 రోజుల్లోనే 16 కేసులు వచ్చినాయి. అంటే ఈ సంవత్సరం పొడుగున ఓ 50 కేసుల వరకు మనం ఊహించవచ్చు. ఇన్ని కేసులు అవుతున్నప్పుడు ఈయన ఏమంటున్నాడో తెలుసా, ఆమె అక్రమ సంబంధం పెట్టుకుని సరే ఇప్పటికైనా ఆయన వదిలేయమని చెప్పి, ఎందుకంటే అలా బావకు కూడా పెళ్ళయింది, పిల్లలు కూడా ఉన్నారు. మరి అలాంటప్పుడు ఆయన వదిలేసి వచ్చేసే నా దగ్గరికి, నేను బంగారం లెక్క చూసుకుంటా అని చెప్తున్నాను. ఆయనను చూస్తే నాకు ఒక సామెత వస్తుంది, బట్ అంటే అది చెప్పాలా వద్దా కూడా తెలియదు. ఎందుకంటే అన్ని రాళ్ళల్లో దొరికిన ఒక ఆనిముత్యం, దొరికిన ఒక డైమండ్ అని చెప్తూ ఉంటారు కదా, అలాంటి వ్యక్తి అనమాట ఈయన. మరి ఈ వ్యక్తికి సంబంధించి ఇప్పుడు అక్కడ ఉన్న ఫెమినిస్టులు కానివ్వండి, మీడియా ఛానల్స్ కానివ్వండి, ఆయన పైన ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. ఆయన గురించి ఆయన ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు తెలుసా, ఆ వీడియోలో నాకు నా భార్యనే కావాలని చెప్పేసి అంటున్నా. అదే కాకుండా వీళ్ళిద్దరు ఉన్నారు కదా అక్రమ సంబంధం కేటగిరీ, వీళ్ళంట ఈ అబ్బాయి దగ్గరకు వచ్చి ఏమని చెప్పారంట తెలుసా, నువ్వు ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చేసి నీకే ఉల్టా 15 లక్షలు ఇస్తామని కూడా చెప్పిండట. ఇలా అంటే భర్తల్ని చంపేసి పూడ్చిపెడుతున్నారు ఈ మధ్యకాలంలో. అదేవిధంగా తెలియవద్దు అని చెప్పి నిన్నగాక మొన్న ఒక ఆమె భర్తని చంపేసి గుండెపోవడానికి చిత్రీకరించింది, బికాస్ ప్రియుడితో వెళ్ళిపోవాలి కాబట్టి. అట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి ఈ కాలంలో. ఈయన ఏంటి ఇట్లా ఉన్నాడని చెప్పేసి అందరూ కూడా అవాక్ అయిపోతున్నారు అనమాట. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఆయన వీడియో అయితే కంప్లీట్గా వైరల్ అయిపోతుంది. మరి ఆయనకి సంబంధించి మీరేమనుకుంటున్నారు, ఆయన చేసేది కరెక్టేనా? మరి ఆయన అదేదో పైసలు తీసుకొని ఓవయ్యా కనీసం ప్రాణాలైనా మిగులుతాయి అని చెప్పేసి కొంతమంది కూడా కామెంట్ చేస్తారు. ఈ రెండిట్లో మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు? ఆయన ఇలా ఫ్లెక్సీ పట్టుకొని కూర్చోవడము, అదేవిధంగా ఆ అమ్మాయిని నా దగ్గరికి మళ్ళీ రమ్మని చెప్పడం, ఎందుకంటే రేపటి రోజు ఆ అమ్మాయికి మళ్ళీ మూడు మార్పు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్తాను, నేను చంపేస్తాను అని ఈయన ప్రాణం మీదకి వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈయనేమంటున్నాడంటే నాకు భద్రత కల్పించండి, రేపటి రోజు నాకు ఏమైనా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్న ఆ పర్స్పెక్టివ్తో కూడా మాట్లాడుతున్నారు. మరి మీరేమంటారు ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇది వాళ్ళ వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. వాటికి వాచింగ్ మనం టీవీ.